హాయ్ అండి. ఇప్పుడైతే పొట్లకాయలను తీసుకోవాలి. పొట్లకాయల పైన ఉన్న పొట్టుని గీరుకోవాలి చాకు తోటి. గీరుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకొని స్మెల్ పోయేటట్టు రుద్దుకోవాలి. ఇలా రుద్దటం వల్ల స్మెల్ రాకుండా ఉంటుంది పొట్లకాయలు. ఇప్పుడు గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ వేసుకోవాలి. అలాగే జీలకర్ర కొంచెం వేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తాలింపులో వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ పొట్లకాయ ముక్కలను సన్నగా తరుక్కోవాలి. తరిగిన ముక్కలను తాలింపులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఒక చిన్న గ్లాసు పాలు పోసుకోవాలి. పాలు పోసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, పొట్లకాయ కర్రీలో పాలు పోయటం వల్ల కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది. అలాగే సాఫ్ట్గా ఉడికిన ముక్కలు. ఇప్పుడు కారం వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. కారం వేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ మసాలా వేస్తున్నాను. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు ఆయిల్ పైకి తేలిందండి. కర్రీ రెడీ అయిపోయింది. పొట్లకాయ పాలు పోసి కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.